నిన్న సింగినగర్‌లో పాయింట్ ఔట్ యేసుకొని ఇక మళ్ళా ఇక్కడ నుండి వేరే సైట్‌కి అయితే పోవాలి. నిన్నైతే నైట్ పాయింట్ అయిపోయింది. పాయింట్‌తో పాటు మనకేమైందంటే చిన్న బ్రేక్ డౌన్ అయిందనమాట. మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ డౌన్ అయింది. ఇప్పుడు వేరే పాయింట్‌కెళ్ళాలంటే ఇప్పుడు ఆ బ్రేక్ డౌన్ ఫినిష్ చేసి ఎళ్ళాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఇది మొత్తం ఓపెన్ చేసి ఇక మన దీంట్లో యేసేసుకున్నాం. లోడ్ చేసుకొని వ్యాన్‌లో యేసుకుంటే అక్కడికెళ్ళిన తర్వాత ఈలోపు మళ్ళా ఫిట్టింగ్ అయితే అన్నీ ఉంటాయి కాబట్టి ఈలోపు దాన్నయితే సెట్ చేయొచ్చు. ఇక ఈ బ్రేక్ డౌన్ అయిన దాన్ని ఒకసారి ఓపెన్ చేసేసి మనోడికి ఇచ్చినామంటే గబాల్ని ఈడ ఫౌండరీ ఉంటదనమాట. వన్ టౌన్‌కి పోయి ఇక ఫిట్టింగ్ చేసుకొస్తాడు. మేమొస్తే ప్రస్తుతానికి సింగినగర్‌లో ఉన్నాం. సింగినగర్ నుండి దేవీనగర్ పోవాలి. దేవీనగర్‌లో బోరేసుకొని ఈరోజు మళ్ళీ అక్కడ స్టార్ట్ చేయాలనమాట. మనోడు కరెక్ట్ టైం తీసుకొస్తే బోర్ అయితే ఖచ్చితంగా అయిపోతుంది ఈరోజే. ఇక మరి చూడాలి. ఇప్పుడు ఓపెన్ చేయాలి. దీన్ని లోడింగ్ చేసేసి దీని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక మనం లోడింగ్‌కి. ఈ డ్యామేజ్ అయిన పార్ట్‌ని అయితే నేను తీసేస్తున్నా బయటికి. తీసేసి ఇచ్చిన ఫౌండరీకి పంపించినామంటే ఆ చాబీ కొద్దిగా వెల్డింగ్ అది కొట్టిచ్చేసి మళ్ళీ మనకి ఎమ్మటనే రిటర్న్ అయితే తీసుకొస్తాడనమాట. అది తొందరగా ఎంత ఫాస్ట్‌గా చేస్తే అంత ఫాస్ట్‌గా మనకి మళ్ళీ అవైలబుల్ అవుతుంది. ఎమ్మటనే వర్క్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే 10 వరకు ఇక్కడ మార్కెట్ ఏం తీయదు కాబట్టి 10కి మనం కరెక్ట్‌గా వేరే సైట్‌లో ఉండి మొత్తం ఫిట్టింగ్ అన్నీ చేసేసుకొని రెడీగా ఉంటే వచ్చిన ఎమ్మటనే మళ్ళీ స్టార్ట్ చేసి ఇక బోర్ కూడా ఆన్ చేసేయవచ్చు. అందుకని ఇక రావడమే మనోళ్ళు వ్యాన్‌తో వచ్చేసారు. ఇక నేనును లక్ష్మణ్ ఏమో బండి మీద వచ్చినాం ఇక. ఇక మేము వచ్చిన తర్వాత ఇక ఇవన్నీ వాళ్ళు మేము రాకముందే వీళ్ళు స్టార్ట్ చేసి ఇక మనం వచ్చిన తర్వాత ఇక మళ్ళా వాళ్ళతోని కలిసి ఇక అన్ని వర్క్ అయితే స్టార్ట్ చేసి ముందైతే వీళ్ళని అర్జెంట్‌గా ఇక్కడ నుండి వేరే సైట్‌కి పంపించేసి ఇక వాళ్ళతో పాటు నేను అక్కడే ఉండి ఇక బోర్‌ని అయితే అవజేపిచ్చేయాలి ఇవాళ ఎట్లైనా సరే. ఇక ఎందుకంటే మనకి పోటీ ఎక్కువైపోయింది మార్కెట్‌లో. ఇక అందరూ ఒక్కరోజు ఆగినామంటే ఇక పాయింట్ ఉంటలేదు అది. అందుకని చెప్పేసి ఈ ఇంత హడావుడి. అంతేగాని ఇంత ముందులాగా లేదు అసలు మార్కెట్. ఇప్పుడైతే కొంచెం బాగా విపరీతమైన పోటీ వచ్చేసింది. ఇవన్నీ ఒకసారి మనం లోడింగ్ చేసేసుకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక పక్కనే ఒక 3 కిలోమీటర్స్ దేవీనగర్ అంటే మనం ఉన్న దగ్గర నుండి 3 కిలోమీటర్స్ ఏముంటుంది. ఇక అక్కడికి వెళ్ళిపోయి మళ్ళా ఫిట్టింగ్ చేయాలి ఇవన్నీ. ఓపెన్ చేసిందంతా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్టింగ్ చేసి ఈలోపు మనకి అక్కడ చిన్న చిన్న పనులు ఉంటాయి. ఎట్లా అంటే గుంత తీసుకోవడం. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే నల్ల మట్టి ఉండదనమాట. ముక్క చెక్క రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ కోసం గుంట తీసి రెడీగా ఉండి మళ్ళీ దాంట్లో డబ్బా పైపు ఒకటి పెట్టాల్సి ఉంటదనమాట. 10 అంగుళాలు జంబో పైపు. అది పెడితే ఈ బోరు ఈజీగా ఉంటది మనకి. తొందరగా అయిపోతది. లేదంటే కష్టం అవుతది ఏయడానికి. మళ్ళీ అది తీసి ఏసి టైం పూటంతా పోతదనమాట. సో, మనం వెళ్ళేసరికి రెడీగా ఉంటే డబ్బా పైపు పెట్టేసి ఎమ్మటనే స్టార్ట్ చేసేసేయవచ్చు. మనకి అక్కడ వర్క్ చేయడానికి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు గానీ, ఇవన్నీ లోడింగ్ చేయడానికి కొంచెం ఎక్స్‌ట్రా టైం అయితే తీసుకుంటదనమాట. మొత్తం ఒక్కోటి లోడ్ చేయాలి కదా! అక్కడంటే మనకి ఎక్కువ మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈజీగా అయిపోతది. ఇక్కడ ఎట్లా అంటే తక్కువ ఉంటారు బాగా జనాలు. ముగ్గురే ఉంటారు. సో, మ్యాన్ మ్యాన్ పవర్ తక్కువ ఉంటదనమాట. ఇక అందుకని నేను లక్ష్మణ్ ఇక మా వాళ్ళకైతే హెల్ప్ చేస్తున్నాము. ఇక ఒకసారి ఇవన్నీ లోడింగ్ అయిపోతే మెయిన్ ఇంజినే ఉంటది. ఈ ఇంజినే ఎక్కువ హెవీగా ఉంటది కాబట్టి ఇంజిన్ ఒకటి వెళ్ళిపోయిందంటే మిగిలినవన్నీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం ఇంజిన్ లాగేసినాం కాబట్టి ఇక మొత్తం అంతా సైడ్కి ఓ పక్కకి నీట్గా చక్కగా సదురుకుంటూ వచ్చేస్తే వాళ్ళు ఒకటి మనకి ఇచ్చేస్తారు. ఇక అన్ని లోడ్ చేసుకుని నీట్గా ప్యాకింగ్ చేస్తే సరిపోతుంది మనం పైనుండి. కరెక్ట్గా ఒక గంటలో మొత్తం అంతా ఇవన్నీ ప్యాకింగ్ చేసేసి ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోదాము. ఇక లక్ష్మణ్ వేరే పని నుండి బయటికి వెళ్ళిండు అనమాట. ఇక మనోడు వచ్చేసరికి ఇక్కడ నుండి వేరే సైడ్కి వెళ్ళిపోతే మనోడు డైరెక్ట్ అక్కడికే వచ్చేస్తాడు. లోడింగ్ అయితే అయిపోయింది. ఇక బయలుదేరినాము ఇక్కడ నుండి. ఇక మనోడు దోస్త్ అనమాట ఇది. దోస్త్ అయితే వేసుకొచ్చిండు. ఇవన్నీ దోస్తులోనే సరిపోతాయి. ఎక్కువ పెద్ద బండి ఏం అవసరం లేదు. దోస్తులోనే అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ బులెరో కూడా ఉంటది. ఇక ఈరోజు అయితే రెడీగా దోస్త్ ఉంది. దోస్త్ తీసుకొచ్చిండు అనమాట. ఇక మళ్ళా ఇప్పుడు మనం ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేసేసి అక్కడే బయలుదేరిపోదాం. మరి ఇప్పటివరకు మీరు మా వీడియో చూసినట్లయితే నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి మీకేమైనా బోర్ కావాలంటే మనకి కామెంట్ లో కూడా తెలియజేయండి. బోర్ చేసి పెడదాం, దగ్గరుండే వర్క్ చేసి పెడదాం మీకు కూడా. ఇక సైట్కి అయితే వచ్చేసినాము. సైట్కి వచ్చేసి ఇక తక్కువ ముక్క అయితే పెట్టినాం అనమాట. ఎందుకంటే ఇక్కడ బాగా మెరక నల్ల మట్టితో కాకుండా రాయితో లేరనమాట. ముక్క చెక్క రాయితో ఉండటం వల్ల ఏమైందంటే అవి మనం డ్రిల్లింగ్ చేసేటప్పుడు
అడ్డుపడతాయి. ఈ ముక్కలన్నీ రాగి ముక్కలన్నీ అడ్డుపడి కటింగ్ సాఫీ కావాలన్నమాట మనకి. ఇక అందుకని చెప్పేసి ఓ 10 అంగుళాల డబ్బా ముక్క పెట్టేసి 4 అడుగులు ఇక మనం చక్కగా నీట్ గా దాన్ని ప్యాకింగ్ చేసేసినాం అనమాట. ఇప్పుడు ఇక ఆ పైప్ లో కూడా మనం డ్రిల్లింగ్ చేస్తాం. ఇప్పుడు ఇక మనోడైతే మనం వచ్చేసరికి అన్ని రెడీ చేసి పెట్టేశాడు. మనం ఇప్పుడు ఇక్కడ నుండి ఇక డైరెక్ట్ డ్రిల్లింగ్ స్టార్ట్ చేయడమే. ఇక వాటర్ ఏందని చూస్తున్నారా, ఇక అవన్నీ లోకల్లో పనిచేసేటప్పుడు ఆ ఊట దిగుతుంది అనమాట. ఆ నీళ్ళన్నీ ఇక అట్లానే ఉంటాయి. ఊట దిగిపోతుంది, ఆ నీళ్ళన్నీ అట్లానే ఉంటాయి. ఇక తప్పదు, ఇక అట్లా పని చేయాల్సిందే. ఇక మనోడైతే ఆ గొయ్యి తీసేటప్పుడు నీళ్ళు వచ్చేసి ఆ గోతులు దిగే పని చేసాడు అనమాట. ఇక అన్ని చూసుకుంటే పనులన్నీ అవ్వవు, ఇక చేయాల్సిందే. ఇక తెలిసిందే అందరికి. ఇక మనం ఇక్కడ వర్క్ చేస్తూ ఉండగా ఇక ఓనర్ గారు అయితే ఈయన ఓనర్ అనమాట. మనకి బోరు కాల్ చేసి బోరు చెప్పింది ఈయనే అనమాట. ఇక ఇక్కడ మనోడు అయితే కొబ్బరికాయ పూజ చేసి కొబ్బరికాయ కొడుతున్నారు. ఇది తెలిసింది. ఇక అక్కడ అట్లాంటివి ఏముండవు, డైరెక్ట్ మనం స్టార్ట్ చేసి డ్రిల్ చేసేయడమే. కొబ్బరికాయ దేవునికి మొక్కి కొబ్బరికాయ కొట్టి మనకు నీళ్లు చక్కగా ఉండాలని చెప్పేసి మనకైతే చేస్తారు. ఇక అక్కడైతే అదే ఉండదు అనమాట. ఇక ఆయన కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసి కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. ఇక మేమైతే ఇక స్టార్ట్ చేసేసుకుంటాము. మళ్ళీ అది కూడా ఏంటంటే 12 లోపే కొట్టాలి. 12 దాటితే కొబ్బరికాయ కొట్టకూడదు అనమాట. చాలా మంది అదొక నమ్మకంగా పెట్టుకొని 12 లోపే కొట్టేస్తూ ఉంటారు. ఇక మేము మాది కూడా వర్క్ దగ్గరకు అయిపోయింది. మొత్తం ఫిట్టింగ్ అంతా అయిపోయింది. ఇక స్టార్ట్ చేసేస్తాము. ఒక 10 to 20 minutes లో స్టార్టింగ్ అయితే చేస్తాం అనమాట. మనోడు ప్లాన్ ఏదో పగిలిందంటే అది ఒకటి చేయించుకొచ్చాడు. అది ఎక్కిస్తున్నారు. అది అయిపోగానే ఇక వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాం. మనకి అక్కడ కెమికల్ కలుపుతారు కదా ఇసుక పడిపోకుండా. ఇక్కడ ఏంటంటే ఇక మనోడు పౌడర్ గట్ల అయితే కలుపుతున్నాడు అనమాట. ఇక నేనైతే పైకి ఎక్కి కటింగ్ అయితే నేను కొడుతున్నాను. ఇక బాబీ అన్న నుండి పౌడర్ గట్లు ఏ పౌడర్ గట్లు ఇవి స్టోన్ ని బాగా క్రష్ చేస్తే పౌడర్ లాగా చేస్తారు అనమాట. ఇక ఇవన్నీ బాగా మెత్తగా దాంట్లో వాటర్ లో కలిపేసి చిక్కగా కలిపేసి మనం ఇసుక తగలంగానే వాడతాం అనమాట. అక్కడ ఎట్లా అంటే చూస్తారు కదా, కెమికల్ కలిపి మనం ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాము. ఇంకెక్కడ పౌడర్ గట్ల మీద నడుస్తుంది అనమాట. ఇక్కడ కెమికల్ నడవదు, మొత్తం పౌడర్ గట్ల నడుస్తాయి. ఆ, బాగా చిక్కగా కలిపేయాలి. చిక్కగా కలిపేసి మనకి ఇసుక తగిలినప్పుడు కావాల్సినప్పుడు ఇక ఈ పౌడర్ గట్ల కలిపిన వాటర్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇసుక కూలిపోకుండా ఉంటుంది. లేదంటే ఇసుక కూలిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్తగా గుడివాడలో పేడ కలుపుతున్నారు. పేడ కలపొద్దు. పేడ కలిపితే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి ఆ పేడ భూమిలోనే ఇరుక్కుపోయి ఏమవుతుందంటే పురుగు చేస్తారు అనమాట. వాటర్ పురుగు దిగిపోయి పంపేసినప్పుడు వాటర్ వల్ల పురుగు అయితే వచ్చేసి ట్యాంక్లో చేస్తారు. చాలా మంది అడిగారు, నన్ను పురుగు వస్తుంది ఎందుకన్నా పురుగు వస్తుంది అని అంటే ఇట్లా ఇది వస్తాను. ఇక మరి మీకు గురించి తెలియదు కాబట్టి పేడ కలిపేస్తున్నారు. ఇక వర్క్ చేస్తారు. చేస్తున్నారు. మనకి గుడివాడలో బోర్ వేసుకోవడానికి కింద స్క్రీన్ నెంబర్ మొత్తం కదా, నెంబర్ కాల్ చేసి మీరైతే బోర్ అయితే వేయించుకోవచ్చు. అయితే దగ్గర నుండి లీనేజ్ గురించి మీకు అయితే వర్క్ చూపిస్తాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాబ్లం లేకుండా వాటర్ మంచి వాటర్ పాయింట్స్ సెలెక్ట్ చేసి స్క్రీన్ అయితే ఫేసింగ్ అయితే వేయడం జరిగింది అనమాట. ఇది చూసుకొని దగ్గర నుండి అన్ని నీట్గా చేపిస్తాను. ఇక భోజనం టైం అయింది. భోజనం చేస్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడు వరకు అయితే 70 అడుగులు కటింగ్ చేసేసినాము. మనం ఇంకొక 50 అడుగులకు వస్తే మనకి 120 అడుగులు అయితే అయిపోతుంది. అక్కడ వరకు మనం కేసింగ్ చేసేసి బ్లషింగ్ చేసి వెళ్ళిపోవడం అనమాట. ఇక మనోడు బిర్యానీ తీసుకొచ్చింది. బిర్యానీ తీసుకొచ్చి అందరం కూర్చొని కలిసి తింటున్నాము.
తినేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాను అంటే తిన్నాక వర్క్ అయితే స్టార్ట్ చేసినాం. బాబీ అన్న అయితే పైకి ఎక్కాడు. ఇక నేనైతే కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఇక వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు, మనం కూర్చొని వీడియోస్ చూసుకుంటా వాటర్ ఎక్కడ తగిలింది ఏంటన్నది మనం చూసుకుంటా ఉండడమే. మనకి 25 అడుగులకి అయితే వాటర్ పడిపోయింది. ఇసుక మంచి ఇసుక అయితే 25 అడుగులకు వచ్చేసింది. అక్కడ నుండి కంటిన్యూగా మనకి ఇసుకే ఉందన్నమాట. ఇక అది వాటర్ పాయింట్ ఇక్కడ నుండి 25 అడుగుల నుండి 120 అడుగుల వరకు కంటిన్యూగా ఇసుకే ఉంటది. మనం ఎక్కడైనా వాటర్ పాయింట్ ఇచ్చుకోవచ్చు. కింద ఇచ్చేస్తాం మనం. 20 90 అడుగుల నుండి వాటర్ పాయింట్ అయితే ఇచ్చేస్తాం అనమాట. సూపర్ వాటర్ పాయింట్ అది వీళ్ళకి. వాటర్ వద్దన్న కొద్ది వాటర్ అనమాట దీంట్లో. ఇక డ్రిల్లింగ్ అయితే అయిపోయింది. 120 అడుగులు డ్రిల్లింగ్ అయితే కట్ చేసేసినాం అనమాట. ఇక బోర్లో వేసుకుంది ఆ ఇసుకనైతే బయటికి తీయడానికి కొంచెంసేపు ఉట్టిగా అయితే ఆడిస్తున్నాం అనమాట. ఏముందంటే మనం కటింగ్ చేసింది ఇంక అందులో ఉండిపోతుంది. కటింగ్ మొత్తం బయటకు కొట్టేస్తే ఒక పని అయిపోద్ది అనమాట. ఇక దానికోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇంకా కటింగ్ అంతా బయటకు వచ్చేసి హోల్ ఫ్రీ అయిపోతే మనం ఒకసారి కేసులు దించేసేయచ్చు. పైపులు దించేసినాం, మొత్తం కటింగ్ అంతా అయిపోయింది. రాడ్లన్నీ బయటికి తీసేసి పైపులు అయితే దించేసినాం అనమాట. ఇక దించేసి ఒకసారి బోర్ని కడిగేయాలి. ఇప్పుడు మనకి అక్కడ ఫ్లషింగ్ చేస్తాం కదా, మేము ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఫ్లషింగ్ చేస్తే ఏమవుద్దంటే, మనం ఇప్పుడు వరకు పౌడర్ గట్ల కలిపినాం కదా, పౌడర్ కట్లో ఏమవుద్దంటే ఒండ్రిలాగా పట్టుకుపోయి మనం కటింగ్ చేసిన ఒండ్రిలాగా పట్టుకుపోయి బయటికి రాదనమాట. అందుకని చెప్పేసి చూసారు కదా, ఫ్లషింగ్ చేస్తున్నాం. వాటర్ ఎలపలికి వెళ్ళే వాటర్ వస్తుంది. ఎట్లా వైట్ వాటర్ వచ్చేదాకా మనం ఫ్లషింగ్ చేసేసి బోర్ని అయితే శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాళ్ళకి బోర్ అప్పు చెప్పేసి ఇస్తారు. మనం అయితే అయిపోయింది మన వర్క్ మొత్తం. బోర్ అయితే కంప్లీట్ గా అయిపోయింది. ఇలా ఈ బోర్ రేపు మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాం. బై బై.